2026 జనవరి 3 తెల్లవారుజామున వెనిజులా రాజధాని కార్కాస్ బాంబుల మూతతో దద్దరిల్లింది. ప్రపంచం నిద్రలేచేసరికి ఒక సంచలన వార్త బయటకు వచ్చింది. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా సైన్యం అరెస్ట్ చేసి తమ దేశానికి తీసుకెళ్లిపోయింది. ఇదేదో చిన్న గొడవ కాదు. ఒక దేశ అధ్యక్షుడిని మరో దేశం దాడి చేసి అరెస్ట్ చేయడం చరిత్రలో చాలా అరుదు. దీనికి అమెరికా పెట్టిన పేరు ఆపరేషన్ సదరన్ స్పియర్. అసలు అమెరికా ఇంతటి సాహసం ఎందుకు చేసింది? దీని వెనుక కేవలం డ్రగ్స్ వ్యవహారం ఉందా, లేక ఆయిల్ చమురు రాజకీయాలు ఉన్నాయా? ఈ వీడియోలో చూద్దాం. సో జనవరి 3, 2026 తెల్లవారుజామున 2 గంటల సమయంలో కార్కాస్ నగరంలో భారీ పేలుళ్లు సంభవించాయి. అమెరికా ఎయిర్ ఫోర్స్ మరియు స్పెషల్ ఫోర్సెస్ వెనిజులాలోని ముఖ్యమైన మిలిటరీ స్థావరాలను టార్గెట్ చేశాయి. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సినవి 3. నెంబర్ 1, ఫ్యూర్టే ట్యూనా. ఇది వెనిజులా యొక్క ప్రధాన మిలిటరీ బేస్. ఇకపోతే రెండోది లా కార్లెటో ఎయిర్ బేస్. అండ్ దెన్ థర్డ్, ప్రెసిడెన్షియల్ ప్యాలెస్, మిరాఫ్లోర్స్ ప్యాలెస్. అమెరికాకు చెందిన అత్యంత శక్తివంతమైన డెల్టా ఫోర్స్ కమాండోలు మెరుపు వేగంతో రంగంలోకి దిగి అధ్యక్షుడు నికోలస్ మదురోను మరియు ఆయన భార్య సీలియా ఫ్లోర్స్ను అదుపులోకి తీసుకున్నారు. వారిని వెంటనే విమానంలో అమెరికాకు తరలించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎక్స్ వేదికగా ప్రకటించారు. అమెరికా ఈ దాడిని సమర్థించుకుంటూ ప్రధానంగా 3 కారణాలను చూపిస్తుంది. నంబర్ 1, నార్కో టెర్రరిజం. గత కొన్నేళ్లుగా వెనిజులా ఒక నార్కో స్టేట్ గా మారిపోయిందని అమెరికా ఆరోపిస్తుంది. ముదురో ప్రభుత్వం కొలంబియాకు చెందిన డ్రగ్ మాఫియాతో చేతులు కలిపి టన్నుల కొద్దీ కొకైన్ ను అమెరికాలోకి పంపిస్తుందని వారి వాదన. 2020లోనే ముదురోపై అమెరికా న్యాయస్థానం డ్రగ్స్ స్మగ్లింగ్ కేసు నమోదు చేసింది. ఆయన తలపై $15 మిలియన్ రివార్డును కూడా ప్రకటించింది. నంబర్ 2, ట్రెండీ అరాగ్వే గ్యాంగ్. వెనిజులాకు చెందిన ఈ ప్రమాదకరమైన గ్యాంగ్ అమెరికాలోని పలు నగరాల్లో నేరాలు చేస్తుందని, వీరికి ముదురో మద్దతు ఉందని అమెరికా ఆరోపించింది. దీన్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ గా గుర్తించింది. నంబర్ 3, ఎన్నికల మోసం, ఎలక్టోరల్ ఫ్రాడ్. 2024 వెనిజులా ఎన్నికల్లో మదురో అక్రమంగా గెలిచారని, ప్రజల తీర్పును గౌరవించలేదని అమెరికా ఆరోపించింది. ప్రజాస్వామ్యాన్ని కాపాడటమే తమ ఉద్దేశమని అమెరికా చెబుతుంది. నెక్స్ట్, ఆయిల్ అండ్ జియో పాలిటిక్స్. పైకి డ్రగ్స్ అని చెప్తున్న అసలు కారణాలు వేరే ఉన్నాయి. అవేంటంటే వెనిజులా దగ్గర ప్రపంచంలోనే అత్యంత చమురు నిల్వలు ఉన్నాయి, సౌదీ అరేబియా కంటే కూడా ఎక్కువ. కానీ మదురో పాలనలో ఈ ఆయిల్ అమెరికాకు దక్కకుండా చైనా మరియు రష్యాకు వెళ్తుంది. మదురో రష్యా అధ్యక్షుడు పుతిన్ మరియు చైనాతో చాలా సన్నిహితంగా ఉంటున్నాడు. లాటిన్ అమెరికాలో రష్యా, చైనాల ఆధిపత్యం పెరగడం అమెరికాకు నచ్చలేదు. వెనిజులాలో తమకు అనుకూలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఆయిల్ వ్యాపారం తమ గుప్పిట్లోకి వస్తుందని అమెరికా వ్యూహంగా కనిపిస్తుంది. ఆపరేషన్ సదరన్ స్పియర్. ఈ దాడి రాత్రికి రాత్రి జరిగింది కాదు. దీని వెనుక పెద్ద ప్లానే ఉంది. అమెరికా తన యుద్ధ నౌకలు, వార్షిప్స్ కరేబియన్ సముద్రంలో మోహరించింది. సెప్టెంబర్, నవంబర్ 2025 ఆ ప్రాంతంలో సముద్రంలో వెనిజులాకు చెందిన అనేక డ్రగ్స్ పడవలను అమెరికా ధ్వంసం చేసింది. అండ్ డిసెంబర్ 2025 ఆ టైంలో వెనిజులా ఆయిల్ ట్యాంకర్లను అడ్డుకోవడం మొదలుపెట్టింది. దీన్ని నావెల్ బ్లాకేడ్ అంటారు. జనవరి 3, 2026 నేరుగా కార్కస్ పై దాడి చేసి మదురోను పట్టుకుంది. రష్యా అండ్ చైనా దీన్ని తీవ్రంగా ఖండించాయి. ఒక స్వతంత్ర దేశంపై దాడి చేయడం అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని, ఇది ఆక్రమణ, యాక్ట్ ఆఫ్ అగ్రెషన్ అని మండిపడ్డాయి. అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలే మాత్రం ఈ దాడిని సమర్థించారు. ఇది స్వేచ్ఛకు దక్కిన విజయమని ఆయన ఆరోపించారు. కొంతమంది సంబరాలు చేసుకుంటే మరికొందరు అమెరికా జోక్యాన్ని నిరసిస్తూ ఆందోళన చెందుతున్నారు. మదురో అరెస్ట్ తో వెనిజులా కథ ముగిసిపోలేదు. ఇది కొత్త అధ్యాయానికి ప్రారంభం మాత్రమే. ఇప్పుడు వెనిజులాలో ఎవరు అధికారంలోకి వస్తారు? అమెరికా అనుకూల ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరీనా మచాడో పగ్గాలు చేపడతారా? రష్యా, చైనాలు ఊరుకుంటాయా? రాబోయే రోజుల్లో లాటిన్ అమెరికాలో మరిన్ని ఉద్రిక్తతలు చూడబోతున్నాం. ఒకవేళ మీరు ఛానల్ కి ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఐ విల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.